ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారు తన డాన్స్ స్టెప్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. హుక్ స్టెప్ తో అందరిని ఇంప్రెస్ చేసి పడేశారు. సో మ్యాటర్ ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారి మూవీ నుండి హుక్ స్టెప్ అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో సాంగ్ అయితే నేనైతే రిపీటెడ్ లో వింటున్నా. సాంగ్ అంత బాగుంది. అండ్ అలానే ఈ సాంగ్ లో చిరంజీవి గారు వేసిన డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారి గ్రేస్ అయితే అసలు ఎక్కడ తగ్గలేదు. సో యాక్చువల్లీ సాంగ్ ని ఆటా సందీప్ గారు అయితే కొరియోగ్రఫీ చేశారు. నేను ఆయన వేసినప్పుడు ఆ స్టెప్ చూశాను, చాలా బాగుంది. బట్ అదే స్టెప్ ని మన చిరంజీవి గారు అయితే చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. చాలా పర్ఫెక్ట్ గా, అంటే చాలా స్మూత్ గా, చాలా నీట్ గా చేశారు. సో రీసెంట్ టైమ్స్ లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అది. చాలా బాగుంది. చాలా సింపుల్ స్టెప్పే, బట్ చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ అలానే ఈ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ కూడా పాత సినిమాలు గుర్తు చేశాయి నాకు. ఒక ఫోటో అయితే తెగ వైరల్ అయిపోతుంది. ఆ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. సో అనిల్ రావుపూడి గారు అయితే టైం చూసుకొని సాంగ్ అయితే దింపారు. ఆల్రెడీ ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ చాలా హిట్ అయిపోయాయి, బట్ ఈ సాంగ్ ఈ సినిమా మీద అంచనా ఇంకా పెంచేసింది. సో ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ అనమాట. సో సాంగ్స్ అని చాట్ బస్టర్స్. సో ఈ మూవీ అయితే సంక్రాంతికి ఎవ్వరు మిస్ గారు, మెయిన్ గా ఫ్యామిలీస్ అయితే అస్సలు మిస్ గారు. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రోస్.